ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లోని ఆగమ శాస్త్రాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం రండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఆగమం అనే పదానికి సరైన అర్థం ఏది? ఆప్షన్ ఏ వేదం, ఆప్షన్ బి గురు పరంపర ద్వారా వచ్చిన దైవారాధన శాస్త్రం, ఆప్షన్ సి ఇతిహాసం, ఆప్షన్ డి ఉపనిషత్. ఆన్సర్ ఆప్షన్ బి గురు పరంపర ద్వారా వచ్చిన దైవారాధన శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 2, ఆగమ శాస్త్రాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి దేవాలయ నిర్మాణం, ప్రతిష్ట, పూజా విధానం, ఆప్షన్ సి వైద్యం అండ్ ఆప్షన్ డి ఖగోళ శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ బి దేవాలయ నిర్మాణం, ప్రతిష్ట, పూజా విధానం. క్వశ్చన్ నెంబర్ 3, శైవ ఆగమాల సాంప్రదాయ సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 32 అండ్ ఆప్షన్ డి 64. ఆన్సర్ ఆప్షన్ బి 28. క్వశ్చన్ నెంబర్ 4, వైష్ణవ ఆగమాలు ప్రధానంగా ఎన్ని సాంప్రదాయాలుగా విభజించబడ్డాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4 అండ్ ఆప్షన్ డి 5. ఆన్సర్ ఆప్షన్ ఏ 2, పంచరాత్ర, వైఖానస అనే 2 శాఖలు. క్వశ్చన్ నెంబర్ 5, వైఖానస ఆగమాన్ని స్థాపించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి వికానస మహర్షి అండ్ ఆప్షన్ డి అగస్త్యుడు. ఆన్సర్ ఆప్షన్ సి వైఖానస మహర్షి. క్వశ్చన్ నెంబర్ 6, పంచరాత్ర ఆగమం ప్రధానంగా ఏ దేవతా ఆరాధనకు సంబంధించినది? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి సూర్యుడు అండ్ ఆప్షన్ డి గణపతి. ఆన్సర్ ఆప్షన్ బి విష్ణువు. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 7, శాక్త ఆగమాలను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ బ్రాహ్మణాలు, ఆప్షన్ బి తంత్రాలు, ఆప్షన్ సి అరణ్యకాలు అండ్ ఆప్షన్ డి ఉపనిషత్తులు. ఆన్సర్ ఆప్షన్ బి తంత్రాలు. క్వశ్చన్ నెంబర్ 8, ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయ ప్రతిష్టలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఏది? ఆప్షన్ ఏ అన్నదానం, ఆప్షన్ బి ప్రాణప్రతిష్ఠ, ఆప్షన్ సి హరికథ అండ్ ఆప్షన్ డి వేద పారాయణం మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి ప్రాణప్రతిష్ఠ. క్వశ్చన్ నెంబర్ 9, దేవాలయంలో నిత్య పూజలు నిర్వహించాల్సిన విధానాన్ని ఏవి నిర్దేశిస్తాయి? ఆప్షన్ ఏ పురాణాలు, ఆప్షన్ బి ఆగమ శాస్త్రాలు, ఆప్షన్ సి ఇతిహాసాలు అండ్ ఆప్షన్ డి ధర్మశాస్త్రాలు మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి ఆగమ శాస్త్రాలు. క్వశ్చన్ నెంబర్ 10, గర్భగృహ నిర్మాణానికి సంబంధించిన నియమాలు ప్రధానంగా ఎక్కడ పేర్కొనబడ్డాయి? ఆప్షన్ ఏ అర్థశాస్త్రం, ఆప్షన్ బి ఆగమ శాస్త్రాలు, ఆప్షన్ సి మనుస్మృతి అండ్ ఆప్షన్ డి మహాభారతం. ఆన్సర్ ఆప్షన్ బి ఆగమ శాస్త్రాలు. క్వశ్చన్ నెంబర్ 11, ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయంలో ధ్వజస్తంభం దేనికి ప్రతీక? ఆప్షన్ ఏ రాజ్యాధికారం, ఆప్షన్ బి దైవ మహిమ ఆలయ వైభవం, ఆప్షన్ సి యుద్ధం అండ్ ఆప్షన్ డి విద్య. ఆన్సర్ ఆప్షన్ బి దైవ మహిమ ఆలయ వైభవం. క్వశ్చన్ నెంబర్ 12, కుంభాభిషేకం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ ఏ దేవాలయ పునఃశుద్ధి, పునఃశక్తి ప్రసాదం, ఆప్షన్ బి ఉత్సవం నిర్వహించడం, ఆప్షన్ సి భక్తులకు ప్రసాదం ఇవ్వడం అండ్ ఆప్షన్ డి ధన సేకరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ దేవాలయ పునఃశుద్ధి, పునఃశక్తి ప్రసాదం. క్వశ్చన్ నెంబర్ 13, ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశం ఏది? ఆప్షన్ ఏ రంగులు, ఆప్షన్ బి వాస్తు మరియు శిల్ప నియమాలు, ఆప్షన్ సి సంగీతం అండ్ ఆప్షన్ డి ఉద్యానవనం.
ఆన్సర్ ఆప్షన్ బి వాస్తు మరియు శిల్ప నియమాలు. క్వశ్చన్ నెంబర్ 14. ఆలయంలో ఉత్సవాల నిర్వహణ విధానం ప్రధానంగా ఏ శాస్త్రం ఆధారంగా ఉంటుంది? ఆప్షన్ ఏ వేదాలు, ఆప్షన్ బి ఆగమ శాస్త్రాలు, ఆప్షన్ సి రామాయణం అండ్ ఆప్షన్ డి మహాభారతం. ఆన్సర్ ఆప్షన్ బి ఆగమ శాస్త్రాలు. క్వశ్చన్ నెంబర్ 15. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయంలో జరిగే నిత్యారాధనలో క్రింది వాటిలో ఏది ప్రధాన భాగం? ఆప్షన్ ఏ ప్రాణప్రతిష్ఠ, ఆప్షన్ బి నిత్య పూజ, ఆప్షన్ సి కుంభాభిషేకం అండ్ ఆప్షన్ డి విగ్రహ ప్రతిష్ఠ. ఆన్సర్ ఆప్షన్ బి నిత్య పూజ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి పేపర్ 2లోని ప్రతి టాపిక్ నుంచి ఇలానే క్వశ్చన్స్ చేద్దామండి. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా తెద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.